నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనశంకర వరప్రసాద్ మొత్తానికి సంక్రాంతి రాక ముందర నుంచే సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ జరిగిపోతూ ఉన్నాయి. సో రివ్యూ ఎట్లా ఉంది సార్? అసలు రివ్యూ సినిమా చూసేసారా? రివ్యూ ఎలా ఉంది? సహజంగా ఏదైనా పండక్కి సినిమా రిలీజ్ అయినట్టయితే ఆ ఫ్యాన్స్ అందరికి పెద్ద పండుగ. అలాంటిది ఇక్కడ ఇద్దరు మెగాస్టార్, ఒకరు మెగాస్టార్, ఒకరు లెజెండరీ స్టార్, ఇద్దరు స్టార్లు కలిసి ఒకరు నాన్ స్టాప్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఈ కోణాలు కలిసాయి. ఇటు చిరంజీవి, అటు వెంకటేష్, మూడోది అనిల్ రావిపూడి. కనుక దాని తాలూకు విజయం ఎలా ఉంటుందని మనం చెప్పగలం. అఖండ విజయం. చాలా గొప్ప ప్లాన్ వేశాడు ఎవరు, అనిల్ రావిపూడి. ఆయనకి ఒక సెంటిమెంట్గా తన సినిమాల్ని సంక్రాంతి పూట రిలీజ్ చేయడం నేర్చుకున్నాడు. సంక్రాంతి పూట రిలీజ్ చేయడం నేర్చుకొని ఆ సంక్రాంతికి వచ్చినటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఆయనే కైవసం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇక ఈ సినిమాకి వచ్చినట్టయితే చాలా విపరీతమైన పబ్లిసిటీ జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ వెంకటేష్, చిరంజీవి ఎప్పుడైతే కలిశారో వాళ్ళు క్యాజువల్గా ఈవెంట్లలో చేసేటువంటి సంబరాలు ఈ అభిమానులందరినీ కూడా పిచ్చెక్కించాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ 10 days కూడా కలెక్షన్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. నా దృష్టిలో చాలా మరి ఈ సంవత్సరానికి ఇవే బెస్ట్ కలెక్షన్స్ అనుకుంటాను నేను. అంటే ఈ సంవత్సరానికి అఖండ 2 కానీ, లేకపోతే నిన్న వచ్చినటువంటి రాధాసాబ్ కానీ, వీటన్నిటినీ మించి ఈ సంవత్సరానికి ద బెస్ట్ పిక్చర్, బెస్ట్ కలెక్టెడ్ పిక్చర్, బాక్స్ ఆఫీస్ బొనందా అంటాం కదా, ఆ బాక్స్ ఆఫీస్ బొనందాగా మాత్రం మనశంకర వరప్రసాద్ నిలుస్తుంది. ఇందులో ముఖ్యంగా దీనికి నిలిచేటువంటి అడ్వాంటేజెస్ ఏమిటంటే ప్రధానంగా అనిల్ రావిపూడి కథని మలిచే విధానం. ఆయన సినిమాని ఎక్కడ బోరు కొట్టకుండా ప్రతి సన్నివేశంలో కూడా కథతో లింకప్ అయ్యే కామెడీ నిరికిస్తాడు. అది మిగతా తక్కువ, అది అనిల్ రావిపూడిలో ఉంది. రెండో విషయం ఏంటంటే చిరంజీవి గారికి కామెడీ అంటే ఒక స్పెషల్ మోజు మాట. ఆ కామెడీ సినిమా ఏమని ఎవరు అనరు కానీ, ఎందుకంటే ఆయన ఫైట్స్, డ్యాన్సులు ఇటువంటి కోణంలో బ్రహ్మాండంగా చేస్తాడు కనుక చిరంజీవితో కథ రాసుకున్నప్పుడే ఒక 3 ఫైట్లు 6 పాటలు అని రాసుకుంటారు. కానీ ఆయనకి వ్యక్తిగతంగా కామెడీ చేయడం చాలా ఇష్టం. దానికి ఉదాహరణ చంటబ్బాయి లాంటి సినిమా చేయడమే. నిజంగా ఇక్కడ ఒక్క క్షణం చంటబ్బాయి గురించి చెప్తా. జంధ్యాల గారు తీసినటువంటి చంటబ్బాయి సినిమా చిరంజీవి రేంజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత గొప్పగా చేయలేరు. అదే సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా, లేదా మధ్య మధ్యలో టీవీల్లో రిలీజ్ అయినా ఆ సినిమా చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అన్నమాట. అటువంటి మోజు ఉంది ఆయనకి. ఆ మోజు మనశంకర వరప్రసాద్తో తీరిపోయిందనే చెప్పాలి. ఇది హీరోగా చేశాడు, పాటలు బాగా చేశాడు. ఆ పాటలు చాలా అందమైన లొకేషన్స్ లో పిక్చరైజ్ చేశారు. అన్నిటినీ మించి నయనతార పక్కన ఉన్న ఆర్టిస్టు ఎవరైనా కొంచెం తెలివితేటలతో గడుస్తలతో చేస్తే మాత్రం తను రెచ్చిపోతుంది. ఎంత రెచ్చిపోకపోయినట్టయితే వల్లభ అనేటువంటి ఒక తమిళ సినిమాలో సింబు అనేటువంటి టి రాజేందర్ కొడుకు చేస్తుండగా ఈవెన్ లిప్పులాకి కూడా వెనుకడుగు వేయకుండా అది తన పాత్ర డిమాండ్ చేసింది కనుకనే సింబుతో లిక్లాకి సిద్ధమైంది. తర్వాత చాలా మంది ఆవిడ ప్రశ్నలు వేశారు. ఎస్, నా క్యారెక్టర్ డిమాండ్ చేసింది, నేను చేశాను, వేర్ ఈజ్ రాంగ్ అని మొట్టమొదటిసారిగా ధైర్యంగా
ప్రకటించే వ్యక్తి నయనతార. అటువంటి నయనతార చిరంజీవి గారితో చేస్తే ఏమైనా ఇంకా కొర ఉందా? పైగా చిరంజీవి గారు ఏం చెప్పారంటే, నయనతారతో నేను 2-3 సినిమాలు చేశాను, కానీ ఈ సినిమాలో తను చేసే విధానం, తను కోఆపరేట్ చేసిన విధానం, తన సెట్లో సందడిగా ఉన్న విధానం, తర్వాత యాక్చువల్గా సినిమా పూర్తయిన తర్వాత మేము పూసనికాయ అంటాం, గుమ్మడికాయని కొట్టడం, పూసనికాయ కొట్టి అంటే మద్రాసులో భాష అది, పూసనికాయ కొట్టడం అంటారు అనమాట. ఆ రోజు జనరల్గా అంతా హ్యాపీగా ఉండేవాళ్ళు హ్యాపీగా ఉంటారు, లేదా ఇంకా ఈ సినిమాతో మన బాధ్యత తీరిపోయింది ఇంకా వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతారు. 2 విధాలు ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాకుండా షూటింగ్ పూర్తయిపోయి ఆ గుమ్మడికాయ కొట్టిన రోజున ప్రతి ఒక్కరు కూడా కంట తడి పెట్టుకున్నారు, చిరంజీవితో సహా, నయనతారతో సహా, అనిల్ రావిపూర్తో సహా. వీళ్ళందరూ అంత బాగా మెర్జ్ అయిపోయారు, కలిసిపోయారు వీళ్ళందరూ. మళ్ళీ ఇప్పుడు ఇంత ఆనందాన్ని ఎప్పుడు చూస్తాం అనేటువంటి ఒక అర్ధరతకు లోనయ్యారు. నాలుగో విషయం, కామెడీ ఇస్తే వెంకటేష్ మనకున్న హీరోల్లో ఇటు హీరోయిజం చేస్తూ అటు కామెడీని కూడా పండించే వ్యక్తి. సహజంగా ఈవెంట్లలో కూడా ఏదైనా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ఆడియో రికార్డింగ్ రిలీజ్ ఈవెంట్ కానీ, వీటిల్లో తెగ నవ్విస్తాడు అందరినీ కూడా. అంటే నవ్వించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య గనక ఆయన కూడా కలిశాడు. ఆయన 30 నిమిషాలు ఉంటాడు ఈ సినిమాలో. కనుక ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఈవెన్ ఒక సింగిల్ ఫ్రేమ్ మనకు వేస్ట్ అని అనిపించదని నేను అనుకుంటున్నాను. అన్నింటినీ మించి అనిల్ రావిపూడి తాలూకు సెంటిమెంట్. ఇప్పటికి 9 సినిమాలు చేశాడు, ఈ 9వ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అన్నమాట. దీంతో నెక్స్ట్ అనిల్ రావిపూడి డెఫినెట్ గా పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడు. నెక్స్ట్ చిరంజీవి కూడా పాన్ ఇండియా స్టార్ అవుతాడు. తర్వాత కూడా వచ్చినటువంటి 2 హిట్లతోని, ఏ హిట్లవి, సంక్రాంతికి వస్తున్నావు, మళ్ళీ ఇక్కడ మనశంకర వరప్రసాద్, ఈ వీటితో ఆయన కూడా మళ్ళీ ఒకసారి ఆ పోటీ బరిలోకి దిగేటువంటి ఆలోచనలో పడతాడు. ఆయన మాత్రం పాన్ ఇండియా స్టార్ట్ చేస్తే కొరవేముంది, ఆయన నెగ్గు అనే ఆలోచన పుడుతుంది ఆయన ఫ్యాన్స్ కూడా. ఎలాగైనా సరే మంచి సినిమాలు చేయండి అని. వీటితో పాటు సినిమా పేరు చిరంజీవి పేరు, సినిమా చిరంజీవి పేరు మాట. మరి ఆయనకి ఆ చిరంజీవికి ఎంత అదృష్టం లేకపోతే ఈరోజు ఈ స్థాయిలో ఉంటాడు. కనుక ఇన్ని కలిసి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, కలెక్షన్స్ పరంగా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.